పిల్ల ఏం చెప్తాంది? ఓ పిల్ల ఏం చెప్తాను? చెట్టకు నీళ్ళు పోతాను వాడా దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి మట్టి కారుతుంది. ఆగు నావేసు దాన్ని ఎంత చెప్తాను? మంచిగా బాతకు బాతే ఉన్నది. నీకు బాధలు ఎట్లా కనబడుతుందా అమ్మ? చుట్టుకొని పట్టుకొని బాధ అంటాను బాధ. అయ్యో బాత అంటే బాత అయిద్దా పిల్లగా? ఏదో పరాస్కానికన్నా అది జుట్టుకోవడం నాకు ఎరకలేదా? మరి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు అడిగినావమ్మా? నీ పిల్లగాని పీసుకొట్ట నువ్వుగా గుట్టకాడి గురువు అంత బంట ఉన్నట్టున్నది కదా. చికెన్ కొట్టే గురువేనా అమ్మ? ఆయన ఏం చేసిండు? ఏం చేసిండంటవా పిల్లగా? గా కోడికి ఎనికేమో అంటింది అన్న గంతే ఏలు పట్టి తీసి నా ముఖానికి రాసిండు. గంత పాపం ఉంటదా పిల్లగా? ఇంకా లయవమ్మా, ఆ ఏళ్ళు తీసి నోట్లో పెట్టలే పాటు. రోత పాడుగాను. అబ్బో బాగా అంకుల పిల్లగానివి. ఏ పిల్ల చేసుకుంటుందో గాని అదృష్టవంతురాలు. ఎందుకమ్మా అదృష్టవంతురాలు? ఎందుకు ఆ పిల్లగా? ఎప్పుడు ఏదో ఒకటి ఆడదాలు ఇచ్చినట్టు అల్లిస్తావు కదా. ఇద్దరు కలిసి మంచిగా అక్క అక్క చెంచెక్క అని అష్టచం ఆడుకోవచ్చు. ఓ అమ్మ, మాటలు మంచిగా అని చెప్తానా? ఏం మాట్లాడతాను? నేనేమన్నా తాతను అనుకుంటానవా? అక్క అక్క చెమ్మ చెక్క అని ఆడుకోవడానికి. నీకు మీ తాతకున్నట్టే జా ఉన్నది కదా. మీ తాత గిట్టనే మేకపోతు గడ్డం పెట్టుకొని మెరుసుకుంటా చెటోడు. నాకు కోపం వచ్చి ఒక్క కరుసుడు కరిసిన కుక్క లెక్క కనబడకుంటే దెంకపోయిండేటో. ఇక ఓ పిల్లగా గిరోడు ఇదేం ముచ్చట? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లోపలికి రానికి ముచ్చట చెప్తా. ఓ పిల్లగా దాన్ని ఎంతసేపు మోస్తావు? అడవెట్టు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆనే ఉంటుంది ఎటు పోదాడు. ఎందుకు దాన్ని బట్టి పిల్లవాడు? అయ్యా ఓరి నాయనో, పిల్లకు లైన్ ఎత్తామని చూస్తే పిల్ల తల్లి తల్లి పడుతుందేంద్రా దేవుడా. ఏందని అవ్వా ఆయన తాత లెక్కన పడతానే? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసినట్టు ఏ పడుతుంది? అయితే గీత మీ తాతకు మనవన్ని నీకు మొగున్ని అయితే గాని ఈ ముసల్దానికి అంచుకు మసిన అయితేనా నేను? అబ్బో భలే పిల్లగా ఉన్నావు పో. కట్టెల పొయ్యి దండిన బువ్వ కూర ఎంత కమ్మగుంటది. ఏమో మసి గీసి అనబడుతుంది. ఒక్కసారి రుచి చూస్తే నీకే తెలుస్తుంది అందులున్న కథ ఏందో. అవునా అమ్మ? కట్టెల పొయ్యి మీద అంటింది కమ్మగానే ఉంటది గాని తాత పాడుగాని ఎక్కువ మంట పెట్టిండు, దెబ్బకి అంత మాడిపాయ. ఇక మాడిపోయిందంట రుచి ఏముంటది అమ్మ? బాగా అంకుల పిల్లగానివి. ఏందే నీకు పని పాట లేదా? పన్నగాడి లేపి మరి దాన్ని ఇచ్చుకుంటాను. నేను ఆ పిల్లగానంటే నీకేం నొత్తాంది? పెయ్యి నొయ్యదానే మా బావనంటే. గట్లా మరి చూసినానే ముసల్దానా అట్లుంటది మరి. ఏమో సంత బావ అయినట్టు ఎత్తానవేమే. వరుసకే బావ అవుతాడు. మరుగు మందు పెట్టి మలుపుకుంటాడు సుమా. వరసకైనా మనసుకైనా అయినే నా బావ, అయినే అన్ని చాలా. ఓ ముసల్దానా, కాంతులు జిమ్మే కోకరు వచ్చి అంటోనే కళలో కూడా తప్పు చెయ్య. ఏమనుకుంటానవే? కాంతులు జిమ్మినాక కాకర బత్తికి ఏముంటది బత్తి? నువ్వు రాయే పిల్ల కొవ్వత్తి లోపలి. నిన్నేనే పోషమ్మ కాడికి పోవాలా బోనం ఎత్తుకొని రా. ఇంట్లోకి రా. ఆ ముసళ్ళు అన్నది పట్టించుకోకు. లవ్ యూ బావా. ఓయ్ ఓయ్ ఆశ పెట్టి పోతున్నావేంది? ప్లీజ్ ఆగే. నేనేం ఆశ పెట్టి పోతలేను, చెట్ల తీర్థాల కాడ కలుస్తా. బాయ్. ఎట్లా చేసి చెట్ల తీర్థాల కాడ ఒక కిస్ అడగాలి. ఉంటది కానీ మంచిది. ఏదో తేడాగా ఉందంటే అబ్బా నిన్ను పోసమ్మ అక్కడ పొట్టు పొట్టు నరుకుతా. అరే రవి, ఇలా మా వాడకు వాడ పోషమ్మ చేస్తాను రా. అవునారా? అరే నాకు అదగలు కావాలరా పువ్వు. ఎందుకు మా ఇస్తారా? అది కిలోన్నర కంటే ఎక్కువ పడుతుంది. సరే మరా. అరే ఏమైందిరా ఇద్దరు కాసేట పోతారు? చెట్ల తీర్థాలు రారా?
మేడతాం అక్క, మేము ఇలా వాడపోషమ్మకి చేసుకుంటాం మా వాడకు. ఓ పోడ వాడపోషమ అయితే నయమే గారా మటన్ పట్టుకొని చెట్ల తీర్థాలకు రావచ్చు. ఏ లేదక్క మా మటన్ పట్టడం చికెన్ అక్కడ అందరు మా మటన్ అడుగుతారు. అక్కడ మొత్తం అంతా చికెన్ పాపది కాలేనే మన ఊర్లో. పిల్లిని పిలిచి దాని నోట్లు నెరకను గుంజుకొని తినే బాపది కానివి నువ్వు. 1000 రూపాయలు పెట్టి నువ్వు మటన్ కొంటావా? నీ మటన్ కూలోళ్ళు ఆశపడతారా? రవిగా నువ్వే పెట్టి మటన్ కొనమాట. నువ్వు ఎందుకు రకంతగానే అవుతావు? నువ్వు ఆనకని అద్దుమానం గారా తోవంటి పోయి కుక్క నోట్లు బొక్కని తీసుకొని బోన్ సూపు కాసుకొని తాగేటోనివి నువ్వు. ఏందిరా గుడ్ల కుప్ప లెక్క చూస్తాను? ఎక్కడ బుక్కిడి కద్ద అక్కడ పక్కలు ఒత్తుకుంటున్నా తినేటోని మేము తక్కువ ఆసాం అనుకుంటున్నావా? ఏందాక గట్ట మాట్లాడితే మేము గంత అధ్వానం లెక్క కనబడతాను. మేము పోయేది ఇప్పుడు మటన్కే. మా వాడకు ఉండలచ్చాయా బేరం ఆడి జోరు మేకని తెచ్చిండు. అవునక్క తిన్న కొద్ది గమ్మతుంటా మటన్. నేను మొన్న కిలో అంత తినే తెలుసా మొన్న. మా తిన్నవుతి కిలంతా మీరు కొనేది షెటాకు షేర్ పొటాకులు ఎగినట్టు ఎగుతారు ఇద్దరు. ఏం రాజశేఖర్ అక్క గోడ కుప్పిడికలు కొట్టినట్టే మాట్లాడుతుంది. ఈ మాటలకు బతుకుడా సచ్చుడా? ఆవు పోరా ఇలా నాకు మటన్ అన్న మిగులుతుంది. ఏంద్రేమో బాగా గులుగుతారు గుంజబ్బలు వేసుకొని. రామ రామ కోదండ రామ. నాకు ఫోన్ వస్తాను. నీకెవడు చేస్తారా కంపెనీ వాడు తప్ప? అక్క నీకు దండమే. ఆ దేవుడి నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ నీ మాటల నుండి తప్పించుకోరా. నీకేం పని కావాలి చెప్పు, చేసి పెడతావు. అరే నాకేం కావాలో మీకు జల్దీ అర్థమైందిరా. నువ్వు అట్టిగా పిలుస్తావు అక్క, లేకుంటే నీకేం పని ఉంటే మమ్మల్ని అప్ప నుంచి అట్టిగా మాటలు పడుతురి గారా. మీరు ఆగని తిరిగేటోళ్ళేనా? మిమ్మల్ని అంటే ఏమైంది? అక్క నీకు దండమే. నువ్వు ఏ పని చెప్పినా చేస్తావు. నీ మాటలతో చెప్పని కొట్టినాడు. ఏ తమ్మ మిమ్మల్ని గట్లా అంటానరా? గరిగ బుడ్ల గవ్వాలసంటోళ్ళు మీరు. అరే ఇప్పుడు మనం తిట్టిందా పొగిడిందా? అడుగురా చెప్తుంది. అబ్బో అడిగే బదులు ఊళ్ళో ఆడుకొని తిన్నది. అందుకే అన్ని మూసుకొని ఉండు. ఏం వాళ్ళు పెట్టుకుంటారా? మక్క శైల నక్కర్లే కాగురి. నీ పోడే కింద పడ్డాడుగా శేఖర్. ఓ శేఖర్ ఏమైంది? రాగు రాగురా. ఓ శేఖరు కీనికేమైనా గిట్లు ఉరుకుతాడు. ఆడు పోతేంది లేడా? రవి గారు ఫోన్ చేసి టచ్చుడే. నీ మా వాడకు మేకను కోసుడు కావచ్చు. అక్కడ నేను లేకపోతే ఇరుతారు. నీ అవ్వ చెప్పను పోయి కింద పోగు ఎక్కేసుకున్నాడే. నన్ను చంపుతుందిరా. అరే పెద్ద పనేం లేదురా. ఉన్నా మీ ఇంటికాడ నాటుకోవడం చూసిన. నాటుకోడు అంటే బావకు బాగా ఇష్టం. తీసుకొచ్చితే చెట్ల తీర్థాలు కొండబోతాం. కోడి మా లెక్క తీసుకుంటున్నాను కదా. ఈ అక్కకి ఇస్తే రూపాయి అయ్యేది. అంటే 3-4 వేలు బుక్క. ఎట్లనే చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. రవి ఆగు, రవి ఆగంగా. అదే కూడా అక్క. ఓ పోడా ఆగు ఆగు. అమ్మ బాబాయ్ అగో ఇంక పైసలు అద్దా ఉరుకుతాండు. ఓ రవిగా ఆగురా, పైసలు ఇస్తా ఆగురా రవిగా. వీడు ఉరుకుతాండు. మరి కోడి గిట్ట మళ్ళక్కకి ఇస్తాడా ఏంది? ఈ అక్క గిన్ని మాట్లాడినది. అక్క కోడి అక్క కోడి ఆ మళ్ళక్క పైసలు ఇస్తుంది ఏదో. నేను వండుకొని తింటా మంచిగా. నాకు ఉప్పులతో పని లేదు. ఓ రీనే గిడతాం వెర్రలు మింగా. ఎక్కడ ఆగుతూనే లేడుగా. తెత్తడా తేడా చూద్దాం. ఓ కోడి మామ ఏందా పని? కోడలు ఏంది కోడి మామ? ఏంది కోడి మామ? అక్క నీ బిడ్డకు మంచిగా పిలుసు రాదా? కోడిని కోసేటో నీ కోడి మామ అనకపోతే మేకమామ కుక్కమామ పంది మామ అంటారా? మరి నీ బిడ్డకు బాగా అవుతానే. బాగైతే కొద్దిగా తీసుకోరా. ఎవడద్దన్నారు మరి? ఏంది
జోకర్ గా లెక్క కనబడతానా నేను? ఆ జోకర్ గా లెక్క కాకపోతే బ్రోకర్ గా లెక్క కనబడతావా మరి? అబ్బో వచ్చినావా? ఇక నన్నేడు ఆగనిస్తావు. ఇక నేను పోయిందేనయ్యా. నాశనం ముసల్దానా రాంగ రాగానే మామయ్య పడుతుంది. ఆ, నాకు అది ఒకటే తక్కువైంది టీ. పెద్దల మీద కట్టాను పుట్టిప్పుడు. అమ్మా పులిహోర కలిపిన కాడికి మాజాలు కానీ ఇది గుడి అనుకుంటానా ఏమనుకుంటాను? ఓ పిల్ల, మనకు చెట్ల తిరుగుతాలు పోవటానికి పొద్దు తప్ప పోదంపా. దా. ఏ పిల్ల రాయ్. అయ్యో లక్ష్మి రాంగ చెప్పను లేదేమి చెప్పండి వచ్చిండ్రు అందరూ. ఇక అనపోతిరి అంటే పిలుస్తారు కావచ్చు అనుకున్నా. పొద్దుగా లాంచి చెప్పి నువ్వు చెప్పలేదా సుశీల రమ్మని? పోంగ జర విలుగుండ్రి అన్న ఒక్కదాన్ని చేసిండ్రు. మొక్కినా మీరంతా అట్టేనే నిలబడ్డారు. మొక్కుండ్రి మంచిగా. ఆనలు మంచి కొట్టాలి, పంటలు మంచిగా పండాలి. పిల్లలు పిల్ల జల్ల గొడ్డు గోద ఎద్దు వ్యవసాయం అంతా మంచిగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి. మొక్కుండ్రి బిడ్డ మొక్కు ముందు పోషం. ఓ పిల్ల, మనకన్నా మోదాలే అందరూ వచ్చి చెల్లించిపోయారు కదా బోనాలు. అయితే ఆడపట్టు మనం కూడా చెల్లించినాం కదా. ఇగో ఈసారి చెట్ల తీర్థాలు ఎటు మొక్కాన పోతాండ్రు. ఏమో మరి మీ వాడోళ్ళు ఎటు పోతారు మరి? ఏమో ఎటు మొక్కాన పోతాండ్రు. అయ్యో అమ్మా, అందరు ఒక్కకెళ్ళి పోతే మంచిగా ఉండదా మరి? ఏమో పిల్ల, వాళ్ళు ఏటాడడం అయితే గట్టేపోతారు, వాళ్ళు మూటిగా ఉంటారు. సరే గాని మీ అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటికాడ, ఆడ మొఖాన్ని అత్తలేవు. అమ్మ ఇంటికాడ ఏడున్నదమ్మా? నిన్ననే ఇంటికి తీసుకొచ్చిన. మా తమ్ముని కూడా రారా అంటే వాడు రాలే, గాడిది. ఆయన ఏడచ్చేటట్టున్నాడు. ఆగ చూడాగో ఒక కథలు గట్లనా మనవరాలు ఉంటే కానీ ఇంటికి ఏడతాడు పిల్ల. ఇదే కథ మరి. దొరకటి పెళ్లి చేద్దాం మరి. పెళ్లి చేస్తావు? నోరు మంచిది అయితే ఊరంతా చుట్టాలన్నట్టు. నా తమ్ముని గాయంతో పతారు లేదా పిల్లని చదువుకునేంత? మా ఉన్నది మీ తమ్మునికి పతారు ఊళ్ళే. ఎందుకు లేదు, పరిగిపోతాంది. అయితే అనే గాని ఆయన గురించి చెప్తే ఒడవది. దేవునికి మొక్క ఒడ్డెక్కించి పోదాంపా, మనం చెట్ల తీర్థాలు పోవాలి. ఇంకా అప్పుడే ఊరి చూరించినప్పుడు ఎప్పుడైతే సపరేట్ అవుతున్నావు నీ? నీకేమన్నా బుద్ధుందా? మనం గుళ్ళున్నాం, అందరు చూస్తున్నారు. ఏమైతుంది గుళ్ళు ఉంటాయి? చెయ్యొద్దులు. మీరు ఈ లోకంలోనే ఉన్నారా అసలు? కనిపిస్తలేదా కోడలు? ఓ మామ, నీ జుట్టు జుట్టుకోలేక గమ్మత్తుంది. దాన్ని అట్లనే ఉంచుకో. నాకు కోపం వచ్చింది అనుకో పీకి చేతిలో పెడతా. అరే వద్దురా, అంత పని చేయకు. బట్టగుండు మొగ నేను చేసుకోను. మీరు ఇట్లా నవ్వుకోండు. పో ఇంటికో, నేను కోడి కోసుకొస్తా. వీళ్ళ పని వినే ఇల్లున్నారు, ఎవరు చూస్తలేరుగా. ఇక్కడున్న కూర కవర్లు వేసుకొని పోతా. లచ్చన నా పోగు నేను కొంచెం కొంచెం ఇది కవర్ల కూర ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు నేను పిలిచి అడిగితే వీళ్ళ అమ్మలు పెడతాయేమో. ఇక పోతే పోనీ ఎత్తి పో. అలపనాలు చేసుకుంటుంటే ఆడున్న కూర వేసుకున్నా పావు కిలో లాభం. మంచిగా అనుకొని తినచ్చు. ఓ పిల్ల నడివే ఆగు. ఊరంతా ఎప్పుడు వచ్చింది అనుకున్నారు, తింటారు, మొక్కులు పెట్టిండ్రు. మనం ఏడపోతు తయారు కాయ అంటే కాపోతుంది. అగో మల్లక్క వస్తుంది కదా, వీడు నాకు ఆ కోడి ఇయ్యలేదంటే మల్లక్కకే ఇచ్చిండు. జయలక్ష్మి రాంగ పిలిస్తే అందరం ఒకసారి తినపోదామా? నువ్వు లేనే లేవు ఇట్లా చూస్తే.
నేనెటు పోయినా ఇంకా దుకాణాలకు పోయినా కొబ్బరికాయలు లేను ఇక మేము వచ్చినావు నువ్వు లేవనుకోని ఇక గట్టనే చేస్తారు. ఏ గట్లుంటదా మనం ఒకటి పనికి కూడా ఎవరు పిలుస్తలేరు. నాకు చేయరా పని పని ఎందుకు చేయరాదు నిన్ను చూసి మీ అందరం నేర్చుకుంటాం చెప్పంటే కూర కారం లేదు పిల్లకి ఇంత కూర అన్నయ్య రాదు ఏ ఒకటి వేసుకొని వద్దాను నేను అద్దన్న అంటే గంజు నీరు కట్టలేదు ఒక్క బొక్కలు వద్దామా అడగాలన్నా మెత్తగా చేస్తాను పాటు పూరీలు చేసుకురాలేదు ఒకటే పాటు చేసుకొచ్చిన ఒక్కటి గాయంట తినవా మా పొలకు ఒకటి బొత్తే బయట లెక్కనే పడుతుంది ఇక బయట బయట చేసి అత్రి ఏ గట్ల అనుకుంటావా మనం ఎప్పుడు ఒకటి ఎప్పుడైనా ఆట మంచిగా ఒక్క కాడ పొయ్యిలు పెట్టుకొని 10-15 పొయ్యిలు ఒక్క కాడ పెట్టుకొని కమ్మగా వండుకొని తిందుము సాగరగా. ఇప్పుడు ఎక్కడో లక్కనే అంతా ఏర్వాడేసినట్టు గుట్టకోలు చెట్టుకోలు ఉన్నారు. ఇదేనా మరి ఇది పాడుగాను అదే ఖర్చు మంచిగా 7 రకాయలను పూజించి మొక్కి చేసి కొబ్బరికాయలు కొట్టుకొని మొగుడు కళ్ళు తాగితే మనం ఇంత థమ్స్అప్ అనేది ఆపోదునా ఏడెగిరితాం కళ్ళగానే మా ఆయన వస్తాడు పో ఈ పాడుగానికి ఇంత మంది ఎట్లా పోవాలి ఈ మంది అంతా లేకుంటే మా పోదు నీ బావన బండకేసుకొట్ట అప్పుడెప్పుడో రమ్మన్నా కాదే ఆయన రాదు నేనేం చేయాలా పోయి తీసుకురావాలా నువ్వు మంచిగా చెప్తాను నువ్వు అట్ట వచ్చినోడా లేకుంటలేదు ఏంటి చూడవాలా మాకు నువ్వు మొబైల్ తిరుగుతావు అది నలుగురు ఇంటి లోకాలు అవుతుంది ఎట్లా మరి మా ముసలోడు పోతే కాదు కానీ ఊళ్ళున్న ముసలోళ్ళు పడసోళ్ళు అందరు కళ్ళు ఆడేది నా పాడుగాను అందంగా ఉంటున్నా తప్ప తింటున్నా పంటాను ఊరికేస్తే తింటే తడకేసుక పంటి నాకేం భయం నాకేం బాధ ఎక్కడ కానీ మొత్తం కనబడతలేవు బాబా ఏందో ఇడిచిపెట్టి వచ్చినావు అన్నం తిన అన్నం పెడతా ఏం నీకన్నా పెట్టాలా ఏంటిది అన్నం పెడితే కాదా మరి ఓ పిల్ల ముక్క ముద్దుకున్నా ఇంకోటి ఉండదు అందులో గడా పాటలు వస్తాను దాయ ఎగురా పోతానా దాయ ఎగురా పిల్ల మనం కూడా ఎగురుతామా అప్పుడు ఏమైనా దిక్కుతుందా మరి పా
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన పొన్నం ప్రొడక్షన్లో ఇంకొక వీడియో వచ్చింది. దాన్ని కూడా చూసి ఇంతకుముందు వీడియోలు ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి, ఎందుకంటే కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, అర్థం చేసుకోండి. ఇక ముందు కొంచెం వీడియోలు తొందరగా వచ్చేటట్టు చూస్తాం, అట్లనే కంటెంట్లు కూడా మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. కొంచెం ఇప్పుడిప్పుడే అందరం కొత్తగా యాక్టింగ్ కాబట్టి కొంచెం అటు ఇటు అనిపించినా మీరే కొంచెం సపోర్ట్ చేసి ముందుకు నెట్టాలి. ఇక మాకెవరున్నారు, అంతా మీరే. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొన్నం ప్రొడక్షన్ ఛానల్, ఓకేనా?